చూసావు నాన్న, మురిసిపోయావు నాన్న. నడత నేర్పావు నాన్న, భవిత మార్చావు నాన్న. వేలు పట్టుకొని దారి చూపిన దైవం నీవు నాన్న. విరిసే గుణ, చిరునవ్వు మాటు కురిసే కన్నీటి వాన. బాధలెన్నున్నా బంధాల గుణ. బాధ్యత నువ్వు నాన్న. నేనుండగా నువ్విలా ఒంటరిగా ఉండటం నాకు నచ్చడం లేదు నాన్న. నా మనసుకి చాలా బాధగా ఉంది. నిన్నిలా చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. నా ఒంటరి బతుక్కి కారణమేంటో నీకు తెలుసు కదా. మావయ్య, అమ్మా జనని, నన్ను ఆశీర్వదించండి. లేమ్మా. ఏమ్మా, నీకు నా మీద ప్రేమే దారి చూపించిందా? నాకు మీరంటే ఎంత ప్రేమాభిమానాలున్నాయో మీకు తెలీదా మావయ్య? మీ ప్రేమాభిమానాలు నా మీద ఉంటే ఏం లాభం? ఇది వాలిపోయే పొద్దు లాంటి జీవితం, రాలిపోయే పువ్వు లాంటిదమ్మా నా జీవితం. కానీ ఆ ప్రేమాభిమానాలు మీ మధ్య పెంచుకుంటే చూసి మురిసిపోవాలని తప్పించేవాడిని నేను. మీ మధ్య కలతలు తొలగి కలిసి ఉన్నప్పుడేనమ్మా నేను మీతో కలవగలను, కలిసి ఉండగలను. ఈ మాట చాలాసార్లు గతంలో చెప్పాను. నిన్న మొన్న హాస్పిటల్లో కూడా నా కోరికను కాగితం మీద పెట్టొచ్చాను. ఎందుకు నాన్న పదే పదే గతం గతం అని తలుచుకోవడం? అవును మావయ్య, అదంతా మర్చిపోండి. మర్చిపోవాలంటే కనీసం ప్రెజెంట్ సిచ్యువేషన్ అన్నా ప్లెజెంట్గా ఉండాలి కదా. మీరు మర్చిపోయి కొడుకు కోడలుగా ఉండగలిగితే నేను కలిసి ఉండటానికి ఎందుకు ఇష్టపడను? అందుకే వచ్చాను నాన్న. మనం కలిసి ఉందాంరా. అవును మావయ్య, మనం కలిసి ఉందాం రండి. కలిసి ఉందాన్రా? ఎవరితో? నీతోనా? నీతోనా? లేదా మీ ఇద్దరితోనా? మనందరం కలిసి ఉండాలా? నాకు కొంచెం క్లారిటీగా చెప్పండి. నేను నా మనసు విప్పి చెప్పాను. మీరు బయటపడి హామీ ఇచ్చి నా ముందు ఆ మాటకి కట్టుపడతామని మాటిస్తే ఆలోచిస్తాను. అయినా ఒక మాట చెప్పండి, నేను ఎవరితో కలిసి ఉండాలో చెప్పండి. ఎవరి దగ్గర నేను తృప్తిగా ఉండగలనో చెప్పండి. నాన్న ఇప్పుడు కలవమని చేతులు కలుపుతాడా ఏంటి? మావయ్య గారు బలవంతంగా ముడివేసి బ్రతకమంటారేమో. చెప్పండి, ఎవరు ఎవరి దగ్గరికి చేరతారు? నన్ను ఎక్కడికి రమ్మంటారు? నువ్వు వాడి దగ్గరికి వెళ్తావా? వాడు నీ దగ్గరికి వస్తాడా? అలా అయితేనే నేను రావటానికి వీలవుతుంది. ఈవిడ నా దగ్గరకొస్తే తరుణ్ గురించి, సౌమ్య గురించి తెలుస్తుంది. సౌమ్య ఏమనుకున్నా పర్వాలేదు, కానీ తరుణ్కి ఈవిడ అమ్మ అని తెలిస్తే నాకు దూరం అవ్వడం నేను భరించలేను. అమ్మో, ఈయనే నాన్నని తెలిస్తే నా పిల్లలు నాకు దూరం అవుతారు. ఏవర్రా మాట్లాడే? మీ మనసులో మీరే ప్రశ్నించుకొని సమాధానాలు వెతుక్కుంటున్నారా? చెప్పండి, ఎవరు ఎవరి దగ్గరికి చేరతారు? నన్ను ఎవరి దగ్గరికి రమ్మంటారు? అది మీరే చెప్పండి నాన్న. నన్ను దూషణ చేయాలని చూస్తున్నాడా? మీ అభిప్రాయానికి విలువిస్తాం మావయ్య గారు. నన్ను బుక్ చేయాలని చూస్తుంది. నాకేదో సర్ది చెప్పటానికి సాధ్యం కాని మాటలు మాట్లాడకండి. అదేంటి నాన్న, సాధ్యం కాని మాటలంటావేంటి? కాకపోతే ఏంట్రా, మీరు ఎడమొహం పెడమొఖంతో విడివిడిగా రావటమే మీ మధ్య ఎంత సఖ్యత ఉందో వివరంగా చెప్తుంది. నా కోసం కాకుండా మీరు మీకోసం మనస్ఫూర్తిగా ఎక్కడైనా ఉండగలిగితే నేను స్థిమితంగా ఉండగలను. కలిసి ఉందాన్రా అన్న దాని గురించి ఆలోచిస్తాను. మేము
సర్దుబాటు అవుతాం నాన్న. దానికి నేను సాక్ష్యం కావాలి. నాకు నమ్మకం కుదరాలి. అంటే 7 ఏళ్లు పెళ్లి కోనల కాసేపటు కాసేపిటు నేను తిరగలేనమ్మా. మీ ప్రవర్తనకి కాలం నాతో నిర్ణయం చెప్పేలా చెయ్యాలి. అందాక మీరెక్కడో సర్దుకోవటం కాదు, మీకు కుదిరిన సమయమే నాకు కేటాయించండి. ఇక్కడికి రండి. నా ఇంట్లో నా కళ్ళ ముందు నా మనసు తృప్తిపడేలా కొంతకాలం కలిసిమెలిసి ఉంటుండండి. వీళ్ల మధ్య దూరం పోయిందని నా మనసు నమ్మినప్పుడు నేను నీకు తండ్రిగా, నీకు మామయ్యగా, మీ ఇంటి పెద్దగా ఉండగలుగుతాను. నేను గుణాతో అన్నట్టే మావయ్య ఆరోగ్యం కుదుటపడేదాకా సరే అనడం మంచిదనిపిస్తుంది. నేను చెప్పకుండానే నా భయాలకు నాన్న సమాధానం చెప్పినట్టుగా ఉంది. నాన్న హెల్త్ బెటర్ అయ్యేదాకా ఓకే అంటమే బెటర్ అనిపిస్తుంది. ఏంటి మాట్లాడరే? వారు చాలా బిజీగా ఉంటారు మావయ్య. సరే నాన్న, నువ్వు ఎలా చెప్తే అలాగే. రేపు మంచి రోజేరా. మళ్ళీ మీరు కొత్త జీవితం ప్రారంభించండి. రేపు నాకు కుదరదు. ఏ ఏ ఎందుకు కుదరదు? కుదరదు అంటున్నాను కదా. అక్కడే మరి నీకు నాకు మధ్య. ఆపుతారా? ఇదే కదా నా రాకకి, ఈ ఒంటరి జీవితానికి కారణం. ఇలా అయితే నేను రావటం కుదరదు. గొడవ పడద్దు. నా ముందు మాట్లాడుకోవటమే గాని పోట్లాడుకోవటాలు ఉండకూడదు. సరే మావయ్య. సరే నాన్న, నేను కాంప్రమైజ్ అవుతున్నాను. నేను కూడా అంగీకరిస్తున్నాను. వస్తాం మావయ్య. మీ భయాలు, మీ ఆలోచనలు నాకు తెలుసు. నడక మొదలైతే చేతులు అవే జతకడతాయి. గుడ్ మార్నింగ్. చెప్పరా. ఇక్కడ బ్యాడ్ మార్నింగ్ సిగ్నల్స్ వస్తున్నాయి మమ్మీ. ఏమైందిరా? మావయ్య హాస్పిటల్లో కనిపించట్లేదు. వాట్? కనిపించడం లేదా? ఎక్కడికి వెళ్ళాడురా? నాకు తెలీదు. ఈ మధ్య మావయ్య ఏదో సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నట్టు మాత్రం నాకు అనిపిస్తుంది. నేను పసిగట్టా, నీకు చెప్తున్నాను. అలాగా, సరే. నేను నా సెర్చ్ ఆపరేషన్ మొదలు పెడతాను. ఆ సీక్రెట్ ఏంటో, వాడి ప్లాన్ ఏంటో కూపిలాగుతా. నువ్విలా సమాచారం ఇస్తూ ఉండు చాలు. థ్యాంక్స్ రా. అలాగే మమ్మీ.